నేను సాత్వికుడను అని అన్నాడు. రెండవదిగా ఆయన అంటున్న మాట, నేను దీన మనసు గలవాడను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అని అంటున్నాడు. అంటే ఎందుకు ఆయన నేను సాత్వికుడను దీన మనసు గలవాడనని చెప్తున్నాడు అంటే, ముందు వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు ప్రియులైన మీ అందరికీ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, ఈ లోకానుసారంగా కుటుంబాలను కలిగి అనేకమైనటువంటి సమస్యలలో కూరుకుపోయి దేవుని సహాయం అందుకుంటూ కూడా ఒక్కొక్కసారి ఉన్నటువంటి పరిస్థితులలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతూ అక్కడ దేవుని సహాయం కోరుకుంటూ కూడా సరిపోని పరిస్థితులలో ప్రయాసపడుతుంటే